ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎందుకో నాకు వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. బేసిక్గా అందరూ మంచిగా ఉంటుందని రివ్యూ ఇచ్చారు, కానీ నాకెందుకో పర్సనల్గా వర్క్ అవ్వలేదని అనిపించింది. సో యా, ఫుల్గా నాదైతే ఫ్రీజీ డ్రై కర్లీ హెయిర్ అనమాట. సో కర్లీ హెయిర్ వాళ్ళకి ఆబ్వియస్లీ అట్లనే ఉంటుంది. సో జెల్ పెట్టుకునే కంటే ముందు నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నా. ఇక్కడ జెల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నా అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం సీడ్స్ తీసుకొని ఇంకా 3 చెంబుల నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని అది మా మా ఏమంటారు మరిగి ఒక తీగ పాకం వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత నేను వడబోసుకున్నాను అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది ఇంకా ముందు ఇక్కడ. ఏమో నాకు నార్మల్గా వీడియోస్లో ఏం చెప్తారు, 10 మినిట్స్ కూడా కాదు 5 మినిట్స్లో అయిపోతుంది మరిగిపోతుంది అని. నాకైతే ఫుల్ టైం తీసుకున్నట్టు అనిపించింది. మేబీ సీడ్స్ ప్రాబ్లమా అని అంటే ఏమో తెలియదు, తీసుకున్న కంపెనీ సీడ్స్ ప్రాబ్లమో ఏంటో కానీ నాకైతే అస్సలు వర్క్ చేయలేదు. చూస్తారు. తీసుకున్న తర్వాత నేను ఇది ఫుల్గా డ్రై అయిన తర్వాత డ్రై అయిన అంటునేది ఫుల్గా చల్లారిన తర్వాత పెట్టుకున్నాను అనమాట. స్కాల్ఫ్కి అప్లై చేసుకొని అరౌండ్ ఒక 20-30 మినిట్స్ ఉంచుకున్నా. 30 మినిట్స్ కూడా కాదు, 20 మినిట్స్ ఐ థింక్. సో 20 మినిట్స్ అలా ఉంచేసుకొని ఎయిర్ వాష్ చేసుకున్నా. ఏ షాంపూ అయినా సరే వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అట్లానే పెట్టుకున్నా. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. నార్మల్గా రెగ్యులర్ హెడ్ బాత్ ఎట్లా చేస్తామో చేసిన తర్వాత హెయిర్ ఎట్లయితే ఉంటుందో అట్లనే అనిపించింది అనమాట. నాకు పెద్ద డిఫరెన్స్ కాదు, కొంచెం డిఫరెన్స్ కూడా ఏమనిపించలేదు. అసలు నార్మల్ షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ ఎట్లా చేస్తామో అట్లనే అనిపించింది. సో యా.